మేము చెప్పిన డీల్ ఓకే చెప్పకుంటే 50 days లో ఇండియా పైన 25% తారీఫ్ అని యూఎస్ చెప్పడం ఒక మనకు తెలిసిన న్యూస్. ఇప్పుడు తారీఫ్ అనేది యూఎస్ ఒక ఇండియా పైనే కాదు అన్ని కంట్రీల పైన కూడా ఏదైతే వాళ్ళ ట్రేడ్ డీల్స్ కి ఓకే చెప్పని కంట్రీస్ ఏవి ఉన్నాయో వాటి అన్నిటిపైన తారీఫ్ చేస్తామని చెప్పడం 25% అని 15% అని. ఇండియా పైన తారీఫ్ ఎందుకు అంటుందంటే మేజర్గా ఇండియా అండ్ యుఎస్ ఒక ట్రేడ్ డీల్ అడిగింది ఇండియన్. ఏంటిది? అగ్రికల్చర్ గూడ్స్ అండ్ ఫార్మా గూడ్స్ ని ఇండియాలో అమ్మాలి దానిపైన ట్రేడ్ డీల్ కు ఓకే కానీ ఇండియా దానికి నో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇండియాలో 50% పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. 50% మంది ఇక్కడ ఇండియాలో ఉన్న జనాభా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటారు కాబట్టి సో మనం యూఎస్ నుంచి రాసే ప్రోడక్ట్స్ అలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ సెక్టార్ని నమ్ముకొని ఉన్న ప్రజలకు కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం. కానీ మన ఇండియాలో 70 కోట్ల మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మనం అలో చేసినా కూడా యూఎస్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఎంత తక్కువ కమ్మినా కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ కాంపిటేట్ కాకపోవాలి. కానీ మన ఇండియా ఏంటంటే నేషన్ ఫస్ట్. మన ఇక్కడ ఏదో సపోజ్ మనం అలో చేయడం వల్ల ఏదో ఒక సెక్టార్కి అయితే బ్యాడ్ జరిగే అవకాశం ఉంది. సో ఇండియా దానికి ఒప్పుకోలేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇండియా పైన 25% తారీఫ్ అని ట్రంప్ చెప్పడం, అది 50 days తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పడం. అలా అదేవిధంగా మనం రష్యా నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నామో ఎందుకు క్రూడ్ ఆయిల్ మీరు రష్యా నుంచి కొనడం ఆపేయండి, లేకుంటే మీ పైన 25% తారీఫ్ చేస్తాం. మీరు బ్లేడ్ మనీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు రష్యాతో. దానివల్ల మీరు ఏదైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నారో దానివల్ల రష్యాకు మనీ వలన రష్యా ఏం చేస్తుందంటే యుక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందని చెప్పి ఏదైతే రష్యాతో ఫ్రెండ్లీ నేషన్గా ఉంటున్నాయో సపోజ్ చైనానే అనుకోండి, బ్రెజిలే అనుకోండి, మన ఇండియానే అనుకోండి, ఈ దేశాల పైన తారీఫ్ చేస్తామని చెప్పి రష్యాతోని రిలేషన్స్ కట్ చేసుకోండి, ట్రేడ్ కట్ చేసుకోండి, లేకుంటే మీ పైన తారీఫ్ చేస్తామని చెప్పి బెదిరించండి. దానికి కూడా ఇండియా నో చెప్పడం. మనం ఎందుకంటే మన ఇండియా అనేది నేషన్ ఫస్ట్ అనే కంటెంట్లో వెళ్తుంది కాబట్టి మనకి ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ తక్కువ దొరుకుతుందో మనం అక్కడ ఆయిల్ అనేది పర్చేజ్ చేస్తాం. సో దానివల్ల మనకు లాభం జరుగుతుంది. కానీ ఏదో వాళ్ళు తారీఫ్ చేస్తాం మనకి ఎక్కడ తక్కువ దొరుకుతాం మనం అక్కడే కొనుక్కుంటాం. సో అది కూడా మనమేం తక్కువ కొనుక్కుంటాం. ఏదైతే G7 కంట్రీస్ ఏ రేటుకి మాత్రం క్రూడ్ ఆయిల్ కొనాలని రేట్ నిశ్చయించారు ఆ రేటుకి మాత్రమే మనం రష్యా నుంచి కొంటున్నాం. మనకు రష్యా బోనస్ ఏం తక్కువ చేయడం లేదు. G7 దేశాలు ఏవైతే చెప్పడం జరిగిందో ఆ రేటుకి మాత్రమే మనం క్రూడ్ ఆయిల్ కూడా కొంటున్నాం. సో మనం ఎందుకు అక్కడ తగ్గాలి? సో యూఎస్ అట్లా మళ్ళీ ఇదే విషయం మనం ఏదైతే 25 ఇప్పుడు మెయిన్ కంటెంట్లో వస్తే ఏదైతే 25 తారీఫ్ చేస్తా అంటుందో ఏవైతే మనం ఇండియా నుంచి వెళ్ళి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తామో మేజర్గా మనం ఇండియా నుంచి వెళ్ళి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన 25% తారీఫ్ అంటుంది. సో ఏమేమి మన టెక్స్టైల్, ఫార్మా, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ అయినా మన స్టీల్ అయినా అల్యూమినియం అయినా మనం మేజర్గా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎందుకంటే మనం బిగ్ మన ఇండియా అనేది సో బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది ప్రపంచంలో. సో మనం ఏంటి మేజర్గా యూఎస్కి ఎన్నో మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ టు యూఎస్. సో మన పైన ఎక్స్పోర్ట్ ఛార్జెస్ 25% పెంచడం వల్ల ఏమవుతుందంటే యూఎస్లో ఇప్పుడు వేరే మన పక్కకున్న బంగ్లాదేశ్ కంట్రీ అయినా తీసుకోండి, వియత్నాం అయినా, అది కూడా టెక్స్టైల్ కాటన్ అయినా ఏవైనా యూఎస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో మన పైన 25% తారీఫ్ వేయడం వల్ల ఏమైందంటే ఏవైతే వస్తువులు ఇండియా నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అయిన వస్తువులు ఉంటాయో మన పైన ఎక్కువ బర్డెన్, మన ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. క్లాత్స్ అవి రేట్లు ఎక్కువ ఉండడం వల్ల, అదే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళాల్సిన వస్తువుల రేట్లు తక్కువ ఉండడం వల్ల సో మన వస్తువులు కొనడం యూఎస్లో తగ్గుతుంది పబ్లిక్, ఎందుకంటే హెవీ రేట్ వలన. సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ ఉన్న బిజినెస్ మెన్ కొన్ని లాస్ అయ్యే అవకాశం ఉంది. సో మనం అందుకే అలా జరుగుతుంది. సో 25% మనం ఎక్స్పోర్ట్ అందుకని ఇప్పుడు మన ఇండియా ఏమనుకుంటుందంటే సో ఎవరైతే వాళ్ళు 25% తారీఫ్ చేసి ఇట్లా బెదిరించి ఎక్స్పోర్ట్ వస్తువులపైన ఎక్కువ చేస్తామని చెప్పడం, అట్లా చెప్పడం వల్ల మన ఇండియా ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయకుండా ఇండియన్ నేషన్ ఫస్ట్ అనే కంటెంట్లోనే ఉండి వాళ్ళు ఏదైతే ట్రేడ్ డీల్ అంటున్నారో దానికి నో చెప్పడం, మళ్ళీ అదే మేజర్ అట్లే మన ఇండియన్ కోసమే ఉండడం వల్ల మళ్ళీ అదే విధంగా మన ఏదైతే ఇండియా
యుద్ధం అనేది సీజ్ ఫైర్ అనేది నేనే ఆపించాను ట్రంప్ మరి ఊపిగా చెప్పడం, దాన్ని పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఇప్పటికే మన ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ట్రంప్ చెప్పడం నేను ఆపారని చెప్పి ఇప్పటికీ ట్రంప్ గారు 29 టైమ్స్ చెప్పారని చెప్పడం దాని అనడం జరిగింది. సో దాన్ని నరేంద్ర మోడీ గారు స్ట్రాంగ్గా ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటిది, ఏ వరల్డ్ లీడర్ కూడా నన్ను ఆపమని చెప్పి చెప్పలే, పాకిస్తాన్ అడగడం వల్ల ఆపారని చెప్పి చెప్పడం జరిగింది. ఏ వరల్డ్ లీడర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ లేడని చెప్పడం జరిగింది. సో దాని వలన ఏదైతే 50 days తర్వాత మన పైన తారీఫ్ చేస్తామని చెప్పిన యూఎస్ వెంటనే దాన్ని August 1 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. August 1 నుంచి వెళ్ళి తారీఫ్ అని ఇండియా అని 25% తారీఫ్ అని ఇండియా అని ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మన ఇప్పుడు ఇండియా అనేది స్ట్రాంగ్ ఉంది, ఏదైతే మన ఇంటీరియర్ ఎఫ్ఐఆర్లకు ఎవరు ఇన్వాల్వ్ అయ్యే విధంగా కాకుండా మన ఇండియా అనేది వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మన ఇండియా. సో అదేవిధంగా ట్రంప్ మొన్న ఒక రష్యా అండ్ ఇండియా డెడ్ ఎకానమీస్ అని అనడం జరిగింది. సో దాన్ని మనం చాలా ఖండించాలి. వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇండియా. సో ఇది కంపేరింగ్ టు ద 2024-25 ఇండియా అనేది ఇప్పుడు 6 to 7% గ్రోత్ అయింది ఎకానమీలో. అట్లా అయిన గ్రోత్ అయ్యే కంట్రీ ఎలా డెడ్ ఎకానమీ అవుతుంది? ఇప్పుడు మనం జపాన్ కూడా క్రాస్ చేసి 4th ప్లేస్లో ఉన్నాం ఎకానమీలో. సో ఇండియా ఈజ్ 2035 వరకు 3rd ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ అయ్యే ఛాన్సెస్ ఉన్న కంట్రీ. చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్న ఎకానమీలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఇండియా ఉంది. సో అది కూడా మేబీ యూఎస్ నచ్చకపోవడం మనకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ అవుతారనే విషయం కూడా మనం ఉండే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఎట్లా అంటే తారీఫ్లు అని చెప్పి వాళ్ళ బిజినెసెస్ కోసం, వాళ్ళ బిజినెసెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం, వాళ్ళ కంట్రీ నుంచి వచ్చే బిజినెస్ చేయడం కోసం మన పైన ప్రెజర్స్ పెట్టడం, తారీఫ్ అని చెప్పి ఇవన్నీ చాలా దేశానికి నష్టం. ఇవన్నీ అసలు కరెక్ట్ కావు. తారీఫ్ అనేది చాలా ఏ దేశానికైనా నష్టమే. ఇప్పుడు అదే జపాన్ పైన చూసుకోండి. జపాన్ మేజర్గా రైస్ ఎక్స్పోర్టర్గా ఉన్నది వరల్డ్ వైడ్, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్యాడీ పండిస్తారు. అదే ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ జపాన్ పైన కూడా మేము తారీఫ్ వేస్తామని చెప్పి చెప్పడం వలన మా అగ్రికల్చర్ గూడ్స్ మీ కంట్రీలో ఫాలో చేయండి, మా ఫార్మా గూడ్స్ మీ కంట్రీలో ఫాలో చేయండి, లేకపోతే మీ పైన తారీఫ్ వేస్తామని చెప్పడం వలన సో ఏమని చెప్పింది జపాన్ ఓకే చెప్పింది. ఓకే చెప్పడం వల్ల అదే ఇండియా ఏంటంటే నో, మన ఫస్ట్ ఇండియా ఏంటంటే అసలు నో చెప్పడం. ఎందుకంటే ఏదైతే మన ఇండియన్స్కు లాభం జరుగుతుందో ఆ విషయాల పైన గట్టిగా నిలబడుతుంది కాబట్టి. సో అది ట్రంప్కు నచ్చడం లేదు. ఇండియా ఆల్వేస్ నేషన్ ఫస్ట్ అనే కంటెంట్లో ఉంటుంది. వాళ్ళ నేషన్కి ఏది అయితే లాభం జరుగుతుందో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మన ట్రేడ్ డీల్ నాట్ ఓకే చెప్పడం, మళ్ళీ అదే క్రూడ్ ఆయిల్ కూడా రష్యా నుంచి వెళ్ళి కొనుక్కోవడం, ఇవన్నీ చేస్తుంది. మనం ఏ చెప్పినా వినడం లేదు. మన వల్లనే సీజ్ ఫైర్ ఆగిందని చెప్పడం, దాన్ని కూడా నో అని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకని యూఎస్ ఏం థింక్ చేస్తుందంటే ఇండియా ఈజ్ మనం చెప్పినట్టు ఇంటలేదు. సో మనం దీన్ని తారీఫ్ అనే కంటెంట్ మనం బెదిరించాలి అని చెప్పి అనుకుంటుంది. కానీ మనం దీనికి ఒక స్టెప్ తీసి ఏదైతే మనం ఇప్పుడు బ్రిక్ యూనిట్ మనకు అందరూ తెలుసు కదా, రష్యా ఇండియా ఈ కంట్రీస్ ఒక ఫామ్ అయ్యే ఒక యూనిట్ గా ఫామ్ అయ్యాయి. ఆ కంట్రీస్ మెయిన్ థీమ్ ఏంటంటే బ్రిక్ యూనిట్ డాలర్ కి వ్యతిరేకంగా ఒక యూనిట్ తీసుకొచ్చి లావాదేవీలు చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా ఒక పేమెంట్ వైజ్ గా తీసుకొద్దామని అనుకున్నారు. సో దానికి ఇండియా బ్రిక్ యూనిట్ లో కూడా రష్యా ఇవన్నీ ఓకే అన్నప్పుడు కూడా ఇండియా కూడా నో చెప్పింది. ఎందుకంటే అప్పుడు ఒప్పుకోలే యూనిట్ కి, ఎందుకంటే మనం బ్రిక్ లో ఒక భాగమే కానీ ఒక పేమెంట్ సిస్టమ్ తీసుకొద్దాం అన్నప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి జయశంకర్ గారు కూడా చెప్పారు, మేము ఎప్పుడు డాలర్కి వ్యతిరేకంగా కాదు, మేము డాలర్కి వ్యతిరేకంగా ఎటువంటి పేమెంట్స్కు అలో చేయడం కూడా లేదు. మనం అట్లా బ్రిక్స్లో ఉండి కూడా బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఓకే చెప్పినా కూడా మనం అంటే మనం యూఎస్ డాలర్కే అంటే మనం బ్రిక్స్ను యూనిట్ తీసుకుంటాం. ఇప్పుడు వచ్చిన చాయిస్ మనకు కూడా ఒక దాని వల్ల డాలర్ని డీక్రైజ్ చేద్దామనే కంటెంట్ మనకు లేదు. ఆయన కానీ యూఎస్ థింక్ చేస్తుంది చేయాలని అనుకుంటుంది కావచ్చు ఇండియా అలా. ఇప్పుడు మనకు మెయిన్గా మనం ఏంటంటే చైనా అండ్ ఇండియా, రష్యా అండ్ ఇండియా. మనం రష్యా నుంచి ఎన్నో డిఫెన్స్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా, ఫైటర్ జెట్స్ అయినా, ఎన్నో యుద్ధ విమానాలు అయినా ఎన్నో మనకు చాలా బలంగా ఉన్నాయి.
సో మనం కూడా ఒకప్పుడు 70% ఆఫ్ ద డిఫెన్స్ మనం యూఎస్ రష్యా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం అసలు ఒక్కరిపైన డిపెండ్ అవ్వడం చాలా తప్పు అని చెప్పి 35% మాత్రమే మనం యూఎస్ నుంచి డిఫెన్స్ అయినా తీసుకుంటున్నాం. అయినా కూడా యూఎస్ ఏమనుకుంటుంది, రష్యా నుంచి అన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం డిఫెన్స్ కానీ అనుకుంటుంది. మనం 70 నుంచి 36-31కి తగ్గినాం అంటే పర్చేజ్ చేయడం. ఆయన కూడా రష్యా యూఎస్ తోని సో మనం ఒక నాసా అండ్ ఇస్రో కలిసి ఒక శాటిలైట్ కూడా చేసి మనం యుఎస్ తో కూడా మంచి రిలేషన్స్ ఇప్పటికి ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ యుఎస్ ఒబామా ఉన్నప్పుడు అయినా మనం ఎప్పటిలో యుఎస్ మనం మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్ రావడం తారీఫ్ మా ప్రోడక్ట్స్ మీ ఇండియాలోకి అలా చేయకపోతే మీరు ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపై ఇట్లా చేస్తామని చెప్పడం కానీ ఇప్పుడు అదే చైనా చూసుకోండి. చైనా మన ఇండియాకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ మేజర్గా చైనా ఇస్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్ టు ఇండియా. రాకెట్ నుంచి మొదలుపెట్టి ఎప్పుడైనా ప్రతి వస్తువు అయినా ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంటుంది. అది చైనా మనకు ఎన్నో వస్తుంది కానీ మనం చైనాకు చాలా రేర్ ఎక్స్పోర్ట్ చేస్తాం, తక్కువ. ఇప్పుడు మన ఇండియా కూడా ఆలోచించాలి, ఒక యూఎస్కే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం కంటే ఆల్టర్నేట్గా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే చైనాకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం పెంచాలి. ఇప్పుడు మనం ఆర్ఐసి రష్యా ఇండియా చైనా ఒక రిలేషన్ అయ్యి ఒక యూనిట్ అయ్యి మంచిగా ఇవి ఏవైతే ఉన్నాయో సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేసుకుంటూ మంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పైన అంతే ఎకానమీ వైజ్గా స్ట్రాంగ్ కావాలి ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే యుఎస్ మన పైన వేస్తున్న వీటి మీద కూడా మన ఇండియాకి అనేది ఇది బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఒక కంట్రీ మీద ఆధారపడి పోతున్నా మనం కూడా వేరే కంట్రీస్ పైన కూడా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల సో ఇట్ ఈస్ మనం ఇంప్రూవ్ కావచ్చు మన ఎకానమీ. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్రెండ్లీ కంట్రీ, దాని వల్ల కూడా యుఎస్కి నచ్చకపోవడం. మళ్ళీ మనకి పాకిస్తాన్కి ఉన్న గొడవల మధ్య మేమే సీజ్ ఫైర్ క్యాన్సిల్ చేసామని చెప్పడం. మళ్ళీ ఇంకా మేజర్గా ఏంటంటే మొన్న ఏం జరిగిందంటే యుఎస్ అనేది పాకిస్తాన్లో క్రూడ్ ఆయిల్ ఉన్నది అని చెప్పి దాన్ని మేము అనుకున్నామని చెప్పి అక్కడ నుంచి యుఎస్ నుంచి ఒక కంపెనీ అని ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఆ క్రూడ్ ఆయిల్ తీస్తుంది, ఆ ఫ్యూచర్లో ఇండియాకి ఆ క్రూడ్ ఆయిల్ అమ్ముతుంది అని చెప్పడం. అవన్నీ ఎట్లా అంటే మన ఇండియాని ఇట్లా ఇండియా నేషన్ ఫస్ట్ అనే కంటెంట్లో ఉంటుంది, అట్లా ఊరికే గెలకాలనే కంటెంట్లో అట్లా చేసి అసలు మనకు ఇండియా అండ్ పాకిస్తాన్ మనం ఉన్నటి వరకు ఒకటే కంట్రీ. అంటే 70-80 years బ్యాక్ వరకు మనం ఒకటే, మనకు తెలియని క్రూడ్ ఆయిల్ ఏరియాస్ ఉన్నాయో మనం అంతా ఒకటే. సో వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ట్రేడ్ డీల్ ఓకే, మనకు అవసరం లేదు. సో ఇలా మనల్ని అనడం అనేది చాలా తప్పు. మన ఇండియా ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్టర్ విషయంలో సో మనకి ఏవైతే మన పైన 25 తారీఫ్ వేయడం జరుగుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. 0.5 to 0.2 వరకు ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ ఇంటి పైన పక్క ఎకానమీ తగ్గే అవకాశం ఉంది. సో కానీ ఇది మేజర్గా ఏం పెద్ద ఇంపాక్ట్ చూపించదు. సో ఇండియా అనేది ఆల్టర్నేటివ్ వేరే కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం ఇంక్రీజ్ చేయాలి. సో చైనాకి కూడా మనం మేజర్ ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా చూసుకోవాలి. ఒకప్పుడు లెక్కన ఇప్పుడు ఇండియా చాలా ఎకానమీలో కూడా బాగా స్ట్రాంగ్ అయింది. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది. ఈ కార్ పార్ట్స్ అయినా ఏమైనా ఆటోమొబైల్స్ అయినా ఏమైనా ఫుల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇండియా ఉన్నది. ఒకప్పుడు ఇండియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మనం కూడా వేరే ఆల్టర్నేటివ్ ఎక్స్పోర్ట్ వేరే కంట్రీస్కి సో చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ ఒకప్పుడు ఫార్మాసిటీలో కూడా ఇన్ ద కోవిడ్ టైంలో ఇండియా అనేది వరల్డ్ నెంబర్ 1 ఎక్స్పోర్టర్ ఆఫ్ ద ఫార్మర్స్. మనం డ్రగ్స్ అయినా కోవిడ్ టైంలో మనం వరల్డ్ వైడ్ గా మెడిసిన్స్ అనేది పంపించడం జరిగింది. సో అలాంటి దేశం మన కంట్రీ. ఈ తారీఫ్ వేయడం వల్ల ఇండియా కొంచెం నష్టమే జరుగుతుంది. కానీ ఈ మేబీ ఇట్ విల్ బి ఒక 2-3 years వరకు మేబీ ఇంపాక్ట్ ట్రంప్ టర్మ్ ఉండే వరకు మేబీ ఇట్ విల్ ఇంపాక్ట్ టు ద ఇండియన్ ఎకానమీ. ఏదైతే మనం వేరే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో టెక్స్టైల్ అయినా ఆటోమొబైల్స్ అయినా ఫార్మా వస్తువులు అయినా ఇవే కొంచెం లాస్ అనేది ఉంటుంది. సో